హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు విపాతి షీబాస్ వ్లాగ్స్. ఇవాళ నేను కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. అదేంటంటే వెల్లుల్లి మసాలా దొండకాయ ఫ్రై. చాలా సింపుల్, ఈజీ, టేస్టీ అండ్ ఫ్లేవర్ఫుల్ రెసిపీ అన్నమాట. దీనికి కావాల్సిన పదార్థాలు ఇవన్నమాట: కొన్ని వేయించుకున్న పల్లీలు, జీలకర్ర, కొద్దిగా ఎండుమిరపకాయలు, దొండకాయలు, వెల్లుల్లి, ఎండి కొబ్బరి. నేను ముందుగానే దొండకాయల్ని బాగా క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఇక్కడ నేను 500 గ్రామ్స్ దొండకాయలను అయితే తీసుకున్నాను. దీన్ని ఐవీ గర్డ్ అని కూడా అంటారు, టిండోరా అని కూడా అంటారు. నేను ఇక్కడ ఇలాగా కట్ చేసి పెట్టుకుంటున్నాను. మీ ఇష్టము, సన్నగా కట్ చేసుకుంటే కట్ చేసుకోవచ్చు త్వరగా ఉడకడానికి. లేదా నేను ఇక్కడ ఫోక్ తీసుకొని హోల్స్ లాగా నేను చేసుకుంటున్నాను మధ్య మధ్యలో. మీకు ఎలా కావాలంటే అలా కట్ చేసుకోవచ్చు ఇట్లా, లేదా 4 పీసెస్గా కూడా కట్ చేసుకోవచ్చు. నేను ఇలా కట్ చేసుకున్నాను. ఇంకా సన్నగా కావాలంటే కూడా కట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను ప్యాన్ తీసుకొని దాంట్లో కొద్దిగా పీనట్ ఆయిల్ వేసేసి ఈ కట్ చేసి పెట్టుకున్న దొండకాయల్ని నేను దాంట్లో వేసేస్తున్నాను. కొద్దిగా టైం పడుతుంది కుక్ అవ్వడానికి. దీంట్లో చాలా ఫైబర్ ఉంటుంది, చాలా విటమిన్స్ కూడా ఉంటాయి, యాంటీ ఆక్సిడెంట్స్ అనమాట. ఇది మన డైజెషన్కి కూడా చాలా హెల్ప్ అవుతుంది. ఇంకా మనల్ని ఎనర్జెటిక్గా ఉంచుతుంది మనకి. లేదా డెలివరీ అయిన పేషెంట్స్కి అయితే చాలా మంచిది అనమాట దొండకాయలు. డెలివరీ అయిన తర్వాత నేను చాలా రోజు ఇదే తినేదాన్ని, చాలా బోర్ అయిపోయినాను. సో అప్పటి నుంచి నేను అసలు దొండకాయ అంటే తినేదాన్ని కాదు. కానీ ఇప్పుడు ఈ రెసిపీ ట్రై చేసి చూసాను, చాలా బాగుంది. నాకైతే చాలా టేస్టీగా అనిపించింది అనమాట. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇక్కడ నేను దొండకాయల్ని మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకుంటున్నాను. కొద్దిగా సాఫ్ట్ అయ్యే వరకు. కలర్ కూడా మారుతుంది, కొద్దిగా బ్రౌనిష్ కలర్ వస్తుంది. దొండకాయలు ఉడికించేటప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకొని ఉడికించుకోండి, త్వరగా ఉడికిపోతాయి. మూత పెట్టుకొని కుక్ చేసుకుంటున్నాను మధ్య మధ్యలో కలుపుతూ. దీనికి ఎక్కువ ఆయిల్ కూడా అవసరం లేదు, వాటర్ కూడా పోయకుండా మనం ఆయిల్లోనే తక్కువ ఆయిల్ వేసుకొని కుక్ చేసుకోవచ్చు. మూత పెట్టుకొని ఆ స్టీమ్కే అది కుక్ అయిపోతుంది. ఈ దొండకాయలు ఉడికేలోపు నేను ఇక్కడ ఒక మసాలాని ప్రిపేర్ చేస్తున్నాను. జస్ట్ పల్లీల్ని వేయించుకుంటే సరిపోతుంది. సో దానికోసం నేను ఒక 1/2 కప్పు పల్లీల్ని, వేయించుకున్న పల్లీల్ని అయితే తీసుకుంటున్నాను మిక్సర్ జార్లో. దాని తర్వాత నేను కొద్దిగా జీలకర్ర, మామూలు జీలకర్ర, వేయించుకోవడం అవసరం లేదు దీనికి. జీలకర్రని యాడ్ చేసిన తర్వాత నేను ఇక్కడ వెల్లుల్లిని తీసుకున్నాను. ఒక పెద్ద గడ్డ వెల్లుల్లి తీసేసుకొని దాంట్లో యాడ్ చేసుకుంటున్నాను. కొబ్బరి కూడా యాడ్ చేసేస్తున్నాను, ఎండి కొబ్బరి. దాని తర్వాత కొద్దిగా ఎండుమిరపకాయలని అయితే వేసేస్తున్నాను. మీ కారానికి తగినట్టు మీరు వేసుకోండి. ఇప్పుడు నేను ప్రిపేర్ చేస్తున్న మసాలా ఏ ఫ్రైస్ కన్నా కూడా వేసుకొని చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇక్కడ నేను కొద్దిగా కారం వేస్తున్నాను. మళ్ళీ ఒక 1 స్పూన్ కారం, కొద్దిగా పసుపు, తగినంత ఉప్పు వేసుకోండి. నేను ఇది గ్రైండ్ చేసేస్తున్నాను. ఇప్పుడు మొత్తం పేస్ట్ లాగా కాకుండా జస్ట్ కోర్స్గా ఉండేలాగా చేస్తున్నాను అనమాట. అస్సలు వాటర్ అయితే యాడ్ చేసుకోవద్దు గ్రైండ్ చేసినప్పుడు. దొండకాయలు కొద్దిగా ఉడుకుతున్నాయి అనమాట, సగం వరకు అయితే ఉడికిపోయినాయి. ఇంకా కొద్దిసేపు కుక్ చేసుకుంటున్నాను మూత పెట్టుకొని. అప్పుడప్పుడు మూత తీస్తూ కలుపుతూ మాడకుండా చూసుకోండి.
మీకు ఎంత సాఫ్ట్గా అవ్వాలో దొండకాయలను అంతవరకు మీరు వేయించుకోండి. నాకైతే ఇక్కడ కొద్దిగా కలర్ అయితే వస్తుంది, దొండకాయలకి కొద్దిగా బ్రౌన్ కలర్ రావాలి. ఇంకా ఉడికిందా లేదా మీకు తెలిసిపోతుంది. ఇంకా కొంచెం సేపు అయితే ఉడికిస్తున్నాను దొండకాయల్ని. ఈలోపు నేను ఇంకో సైడ్ తాలింపు పెట్టుకుంటున్నాను దొండకాయలకి లాస్ట్లో వేయడానికి కోసం. దానికోసం నేను ప్యాన్ పెట్టి ప్యాన్ వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ వేడెక్కేలోపు నేను ఇక్కడ గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ ఏదైతే ఉందో అది నేను దొండకాయల్లో వేసేసి అన్నీ కలిసేలాగా బాగా మిక్స్ చేసుకుంటున్నాను. ఈ టైంలో మీకు కారం తగ్గితే కారం వేసుకోవచ్చు, కారం పొడిని. ఉప్పు తగ్గితే ఉప్పు వేసుకోండి, మసాలాలు తగ్గితే వేసేసుకోండి. బాగా ఒక మిక్స్ ఇచ్చేయండి అన్నీ కలిసేలాగా. కాసేపు దాన్ని కుక్ చేయనియండి, ఒక 2-3 మినిట్స్ బాగా కుక్ అవ్వాలి. అది మూత పెట్టకండి, అలానే కుక్ చేసుకోండి. నేను ఇక్కడ తాలింపు కోసం కొద్దిగా ఆవాల్ని వేసాను, దాని తర్వాత జీలకర్ర ఇంకా ఫ్రెష్ కరివేపాకుని అయితే వేసేస్తున్నాను. ఇంకా 2-3 ఎండుమిరపకాయలు అయితే వేసేస్తున్నాను. అది కొద్దిగా వేగిన తర్వాత ఈ మసాలాలో కలిపేయడమే. ఈ వెల్లుల్లి మసాలా దొండకాయ ఫ్రై అలానే కూడా తినొచ్చు, స్నాక్ లాగా కూడా ఉట్టిగా తిన్నా చాలా బాగుంటుంది. వేడివేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని దొండకాయ ఫ్రై కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. దాల్తో పక్కన పప్పుతో కూడా మనం తినొచ్చు, రైస్, రోటీ ఇంకా దేంతో అయినా తినొచ్చు. మంచి డిష్ అనమాట ఇది వేపుడు. మా ఇంట్లో అందరికీ ఈ డిష్ అంటే చాలా ఇష్టం. దొండకాయల్ని ఇష్టపడని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తినగలుగుతారు. మనం తింటూ ఉంటే వెల్లుల్లి జీలకర్ర ఫ్లేవర్ మంచి టేస్ట్ని ఇస్తుంది అనమాట ఈ డిష్కి. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా కుదిరిందో నా కమెంట్ బాక్స్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ and follow for more such recipes. Thank you so much for your patience and watching my video. See you all in the next vlog. Until then, take care. Happy cooking. Bye.